ఈ వీడియోలో మనం సి ఫైల్ హ్యాండ్లింగ్స్ గురించి తెలుసుకుందాం. మనం జనరల్‌గా ఇప్పటివరకు రాసుకున్న ప్రోగ్రామింగ్ మొత్తం వేరియబుల్స్‌లో డేటాని స్టోర్ చేయటం, ఆ వేరియబుల్స్‌ని ఫంక్షన్స్‌లో గాని, వీటిల్లో గాని ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్స్ ఇట్లాంటివి చేసి ఫైనల్‌గా అవుట్‌పుట్ రాయటం. లేకపోతే మన కన్సోల్ నుంచి యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకోవటం. ఆ ఇన్‌పుట్స్‌ని మనం ఫంక్షన్స్‌లోనూ వీటిలో ఉపయోగించుకోవడం ఇలా చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఇవన్నీ మీరు గమనిస్తే చిన్న చిన్న డేటా పాయింట్సే మాట. లేకపోతే సమ్ ఆహ్, వన్ వేరియబుల్ డేటానే ఇలాగా. బట్ రియల్ టైమ్‌లో అలా ఉండదు. మనం హ్యూజ్ డేటాతో ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయాల్సొస్తూ ఉంటదన్నమాట. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం అనంటే, ఈ ఫైల్ హ్యాండ్లింగ్స్ అనేవి యూజ్ చేస్తాంమాట. ఈ ఫైల్ హ్యాండ్లింగ్స్ అనేవి ఎలా అంటే, మన ఈ డేటాను మొత్తం వేరియబుల్‌లో గాని, వీటిలో గాని స్టోర్ చేసుకోకుండా ఔట్‌సైడ్ ప్రోగ్రామ్‌లో ఆహ్, మనం రీడబుల్ ఫార్మాట్‌లోనో, లేకపోతే బైనరీలోనో వీటిలోనో స్టోర్ చేసి ఉంచుకుంటాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే, మన ప్రోగ్రామ్ రీడబిలిటీ బావుంటది. ప్రోగ్రామ్ ఇన్‌సైడ్‌లో ఓన్లీ ప్రోగ్రామే ఉండాలి. డేటాకి సంబంధించింది ఉందనుకోండి చాలా ఆహ్, ప్రోగ్రామ్ చదవడానికి గూడా, వీటికి గూడా క్లమ్జీగా ఉంటది. ఆహ్, రీడబిలిటీ బాగుండదు. అండ్ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండదు. ఉంటుంది. ప్రోగ్రామింగ్‌కి సంబంధించింది ప్రోగ్రామింగ్ అండ్ రీడ్ ఫైల్‌కి సంబంధించినయి ఇట్లాంటియన్నీ వేరే చోటుంటే ప్రోగ్రామ్ రాయటానికి గానీ, లేకపోతే నెక్స్ట్ టైమ్ ఎవరైనా రివ్యూ చేయటానికి గానీ, ఫర్దర్‌గా వాడుకోవటానికి గానీ బావుంటది. ఓకేనా? అండ్ ఈవెన్ మనం లైబ్రరీస్‌లో చూసుకుంటే గనక, ఎప్పుడు ఏది డేటాతో స్టోర్ జేసి మనకి ఓ ఫంక్షన్ ఇవ్వటం గానీ, ఫైల్స్‌ని గానీ అవైలబుల్ కానీ ఇలా ఉండవమాట. రియల్ టైమ్ ఇది జరిగేది. బట్ ఇట్లాగా మనకి రియల్ టైమ్‌లో హ్యూజ్ డేటాని కొన్ని కొన్ని సార్లు సీఎస్‌వి ఫైల్‌ని రీడ్ చేయాల్సొస్తది. టెక్స్ట్ ఫైల్‌ని రీడ్ చేయాల్సొస్తది. డాక్యుమెంట్‌ని రీడ్ చేయాల్సొస్తది. లేకపోతే బైనరీ ఫైల్‌ని, ఇమేజెస్‌ని, ఎంపీ3 ఫైల్‌ని, సి లాంగ్వేజ్ వచ్చేసరికి అన్ని ఫైల్స్‌ని రీడ్ చేస్తది. కాకపోతే ఇక్కడొచ్చింది ఆహ్, ఆహ్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనంటే మనం సిలో 2 రకాల ఆహ్, ఫైల్స్‌నే ఫైనల్‌గా అది అర్థం చేసుకుంటది. అదే ఒకటేంటిదనంటే టెక్స్టే అండ్ ఇంకోటి బైనరీ. ఇప్పుడు ఈవెన్ మనం సీఎస్‌వి ఫైల్ ఇచ్చినా, డాట్ డాక్యుమెంట్ ఇచ్చినా, పీడీఎఫ్ ఇచ్చినా ఇయన్నీ అందులో టెక్స్ట్ ఉంటే గనక, ఆ టెక్స్ట్ ఉంటే గనక దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ అని చెప్పి రీడ్ చేస్తది. ఒకవేళ టెక్స్ట్ కాకోకుండా బైనరీ నంబర్స్ 1, జీరోస్ ఏమన్నా ఉంటే గనక అది ఆహ్, బైనరీ ఫార్మాట్ అని చెప్పి తీసుకుంటది. సో, ఎక్స్‌టెన్షన్‌తో మనకి పని లేదిక్కడ సిలో వచ్చేసరికి. అందులో టెక్స్ట్ ఉందా? లేతే బైనరీ ఉందా? ఇదే మ్యాటర్ మాట. సో, టెక్స్ట్ ఉన్నయన్నీ టెక్స్ట్ ఫార్మాట్‌లో రీడ్ చేస్తది. బైనరీ ఉంటే బైనరీ ఫార్మాట్‌తో రీడ్ చేస్తదన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. అండ్ ఇంకొక విషయం గమనించాల్సిందేంటంటే, బైనరీ అంటే మీకెలాగో తెలుసు. వన్స్, జీరోస్ ఇవే ఉంటాయి. జనరల్‌గా ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ వాటన్నిటిని బిహైండ్ ద సీన్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఫైల్స్‌ని టెక్స్ట్‌లో గానీ, వీటిలో గానీ ఓపెన్ చేస్తే అయి వన్స్, జీరోస్‌లోనే ఉంటాయన్నమాట. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ గూడా ఇట్లాంటివన్నీ. ఓకేనా? అండ్ ఈ సికి సంబంధించిన ఫైల్ హ్యాండ్లింగ్స్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ ఎస్టీడీఐఓ అని చెప్పి ఈ లైబ్రరీలోనే ఉంటది. మనం అడిషనల్‌గా ఏ లైబ్రరీని ఉపయోగించిన అవసరం లేదు. ఒక ఫైల్‌ని మనం రీడ్ జేయాలి అననంటే గనక మనకు ఫంక్షన్స్ కావాలి కదా! ఎందుకంటే లైబ్రరీ నుంచి ఉపయోగించుకుంటాం. మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయట్లేదు. దానికోసం మనకి ఫస్ట్ ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఓపెన్ అనే ఫంక్షన్ మాట. ఈ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఫస్ట్ స్ట్రక్చర్ గాని, సింటాక్స్ గాని చూస్తే ఇక్కడ సింటాక్స్ ఆఫ్ ఓపెన్ అని రాసాను. ఓపెన్‌లో ఫస్ట్ మనకేముంటదనంటే ఇక్కడ ఫైల్ నేము, తర్వాత ఏ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ఉంటదన్నమాట. ఈ ఫంక్షన్ ఉపయోగించి ఏ ఫైల్‌నైనా మనం ఓపెన్ చేస్తానికి ట్రై చేస్తాం. అండ్ ఈ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఏ ఫైల్ నేమ్ ఇప్పుడు టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీయా లేకపోతే టెస్ట్ ఫైల్ డాట్ పీడీఎఫా, డాక్యుమెంటా, సీఎస్వీయా ఇట్లాంటివన్నీ ఇక్కడ ఇస్తామన్నమాట. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి మోడ్ మాట. ఆ మోడ్ ఏంటంటే రీడ్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నామా, రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నామా, అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నామా, లేకపోతే రీడ్ అండ్ రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నామా అని ఉంటదన్నమాట. ఈ మోడ్ అని వచ్చేసరికి ఇక్కడ నేను మీకు కింద స్క్రాల్ చేస్తే ఇదే ఫైల్‌లో లాస్ట్‌లో మీకు ఇవన్నీ మోడ్ ఆఫ్ ద ఫైల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి అని చెప్పి క్లియర్‌గా రాసాను. అయి ఎలా పనిచేస్తాయని చెప్పి రాసాను. మీరిక్కడ చూస్తే ఫస్ట్ రీడ్ అని ఉంటది. రీడ్ అంటే రీడ్ ఫైల్, డబ్ల్యూ అంటే రైట్, ఏ అంటే అపెండ్. ఒకవేళ ఆర్+డబ్ల్యూ+ఏ+ అని చూస్తే రీడ్ అండ్ రైట్ అన్నీ. కాకపోతే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా పనిచేస్తాయన్నమాట. రీడ్ అని చెప్పి ఉంటే కంపల్సరీగా మనకి
ఎక్కడి నుంచి అయితే ఫైల్ రీడ్ చేస్తున్నామో ఆ ప్లేస్‌లో ఫైల్ ఉండాలి. లేకపోతే ఆ ఫంక్షన్ పనిచేసి ఆ ఫైల్ లేనప్పుడు మనకి నల్ అని చెప్పి రిటర్న్ చేస్తుందన్నమాట. రైట్‌కొచ్చేసరికి కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తది. అదేంటంటే రైట్ ఉన్నప్పుడు ఫంక్షన్ మోడ్‌ని ఉపయోగించుకున్నప్పుడు ఒకవేళ ఫైల్ లేకపోతే అది క్రియేట్ చేస్తది. ఒకవేళ ఆహ్, ఫైల్ ఉంటే గనక ఎగ్జిస్టింగ్ ఫైల్‌లోనే మళ్ళీ మనం రైట్ చేస్తున్నాము అని అంటే గనక ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా రాస్తదన్నమాట. వేరాజ్ అపెండ్ వచ్చేసరికి ఎలా అంటే ఫైల్ ఎగ్జిస్ట్ ఉంటే గనక న్యూ డేటా వచ్చేసరికి ఎండ్‌లో యాడ్ అవుతది. ఒకవేళ ఓల్డ్ డేటా ఏం డిలీట్ అవ్వదు. ఒకవేళ ఫైల్ ఏం లేకపోతే గనక ఈ అపెండ్ అని రాసుకున్నప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ అయ్యి దానికి యాడ్ అవుతదనమాట. ఈ ఆర్ ప్లస్ అని అంటే సేమ్. సో, ఇక్కడ రీడ్ ఎలా పనిచేస్తదో అలాగే బిహేవ్ చేస్తది ఇది గూడా. ఒకవేళ ఫైల్ ఉంటే రన్ అవుతది. లేకపోతే నల్ రిటర్న్ చేస్తది. రీడ్ అండ్ రైట్ డబ్ల్యూ ప్లస్ అన్నా గాని అంతే సేమ్. ఓల్డ్ డేటా ఉంటే డిలీట్ అయిపోయి కొత్త లేకపోతే గనుక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తది. అపెండ్ కూడా అంతే. ఓల్డ్ డేటా ఉంటే కొత్త డేటాని లాస్ట్‌లో యాడ్ చేస్తది. అండ్ ఒకవేళ ఫైల్ లేకపోతే గనుక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంకొక మోడ్ ఉంది. అసలు ఎండ్ ఆఫ్ ద బిహైండ్ ది సీన్స్ మనకి ఫైనల్‌గా 2 టైప్స్‌లోకే అది సి అనేది కన్వర్ట్ చేస్తదని అనుకున్నాం కదా! ఒకటి వచ్చేసరికి టెక్స్ట్ ఫైల్ అండ్ బైనరీ ఫైల్ కదా! టెక్స్ట్ సంబంధించినకి ఫైల్స్ ఏదైనా రీడ్ చేసినా మనం ఈ ఈ మోడ్‌ని ఉపయోగిస్తాం. ఆర్‌డబ్ల్యూఏ, ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, ఏ ప్లస్ అని చెప్పి. ఒకవేళ బైనరీకి సంబంధించిన ఏ ఫైల్స్ అయినా గాని, ఎంపీ3 ఫైల్స్ అయినా గాని నేనిక్కడ ఆహ్, ఎగ్జాంపుల్ ఫర్ బైనరీ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను. ఆ ఇమేజే గాని ఓకే. వీడియో ఫైల్సే గాని అంటే ఎంపీ3 గాని, లేతే ఎక్జిక్యూటబుల్స్ గాని, ఏవైనా గాని వన్స్, జీరోస్ ఉన్న ఫైల్స్‌ని ఈ మోడ్‌తో ఓపెన్ చేస్తాం. ఆర్‌బీ అని, డబ్ల్యూబీ అని. సేమ్ ఇవే కాకపోతే ఇక్కడ బైనరీకి అడిషనల్‌గా బీ అని చెప్పి యాడ్ అయినాయి. రీడ్ బైనరీ, రైట్ బైనరీ, అపెండ్ బైనరీ. సేమ్ ఇలాగే పైన ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తాయన్నమాట. బట్ ఓన్లీ డిఫరెన్స్ బైనరీ అయితే గనుక అడిషనల్‌గా బీ అని చెప్పి యాడ్ చేయాలి. ఓకేనా? అండ్ రీడ్ ఫైల్స్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి టెక్స్ట్ గాని, సీఎస్‌వి గాని, డాక్యుమెంట్ గాని, పీడీఎఫ్ గాని, ఎక్సెట్రా ఇట్లాంటివి ఏమున్నా గాని అది రీడ్ చేస్తది. ఓకేనా? అండ్ నౌ ఈ ఫంక్షన్ ఉపయోగించి ఫస్ట్ మనం ఫైల్ ఓపెన్ చేయటం అయితే జరుగుతది కదా! ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ వచ్చి రిటర్న్ లేకపోతే నల్ రిటర్న్ అవుతది. ఒకవేళ ఏదన్నా ఉంటే గనక డేటా రిటర్న్ చేస్తదా? అంటే ఓపెన్ చేసిన తర్వాత డేటాని రిటర్న్ చేస్తే ఏం చేస్తది? డేటాని రిటర్న్ చేయాలనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఫైల్‌లో ఒక 100 లైన్సో లేకపోతే 1000 లైన్సో డేటా ఉందనుకోండి. అదంతా లోడ్ చేసి మెమరీలోకి లోడ్ చేసో లేకపోతే ఒక వేరియబుల్‌లోకి లోడ్ చేయటం అది చాలా ఇబ్బంది గదా! అంతంత డేటాని ఒక వేరియబుల్ గాని ఇది ఎలా హ్యాండిల్ చేయగలదు? మళ్ళీ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది? అది లోకల్ వేరియబుల్ అయితే మనం లాస్ట్ టైమ్ మెమరీలో క్లాస్‌లో డిస్కస్ చేసినట్టు, లేఅవుట్‌లో డిస్కస్ చేసినట్టు మీరు చూడండి ఇక్కడ డేటా సెగ్మెంట్ గాని, వీటిలో గాని ఐ మీన్ డేటా సెగ్మెంట్‌లో గాని, వీటిల్లో స్టోర్ అవుతది. లేకపోతే లోకల్ వేరియబుల్స్ అయితే స్టాక్‌లో స్టోర్ అవుతది. ఓకే. స్టాక్‌లో స్టోర్ అవుతది. సో, ఇంత డేటాని స్టాక్‌లో మనకుండేదే స్టాక్ 1 ఎంబీ, 8 ఎంబీ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్లాంటప్పుడు ఇంత డేటాని తీసుకొచ్చి వేరియబుల్‌లో స్టోర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు సి ప్రోగ్రామ్ దాన్ని డేటాని హ్యాండిల్ చేయగలదు? ఒకవేళ మనకి డేటా మోర్ దెన్ 10 ఎంబీ ఉంటే, సో, ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తదని చెప్పి వాళ్ళు గూడా ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్‌ని బిల్డ్ చేసినప్పుడు ఏం చేశారనంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మొత్తం రీడ్ చేసి, ఆ డేటాని కంటెంట్ మొత్తం మనం వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకోవడం కాకుండా, వాళ్ళేం చేస్తారనంటే పాయింటర్ అడ్రెస్ ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ మనం ఆహ్, మెమరీ పాయింటర్ ఇంట్రోలో మనం డిస్కస్ చేసాం. మనకిక్కడ డేటా అనేది ఎలా లోడ్ అవుతది? ఇక్కడ బైట్స్ ప్రకారం ఇలాగ లోడ్ అవుతది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ ఫైల్ మొత్తం కలిపి ఒక 1000 బైట్సో లేకపోతే ఎక్కువ బైట్స్ ఉందననుకోండి. అదెప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతది? ఎగ్జాంపుల్ 2001 201 అడ్రెస్ దగ్గర స్టార్ట్ అయిందనుకోండి. మేబీ 1200 అడ్రెస్ వరకు ఆ డేటాని ఆక్యుపై చేసిందనుకోండి. ఇంత డేటాని మనం ఆహ్, స్టాక్‌లోకి లోడ్ చేసే బదులు అదేం చేస్తది? దీని అడ్రెస్ ఇస్తది. ఇనీషియల్ అడ్రెస్ ఇస్తదనమాట 201 ఓకేనా? సో, బేసిక్‌గా ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తే ఆ ఫైల్ ఉంటే గనక అది రీడ్ చేసి అందులో డేటాని మొత్తం ఇవ్వకుండా అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అడ్రెస్‌ని మనకిస్తదన్నమాట. ఓకే. ఆ స్టార్టింగ్ పాయింట్ అడ్రెస్ ఇస్తుంది అననంటే అవుట్‌పుట్ మనకేమొస్తుంది?
ఎఫ్ పాయింటర్ అడ్రస్ కదా, ఓకేనా? ఫైల్ స్ట్రక్చర్ పాయింటర్ అంటారు దాన్ని. ఓకే, ఆ ఫైల్ స్ట్రక్చర్ పాయింటర్ అవుట్పుట్ ఇట్ ప్రొవైడ్స్ ఇట్ ప్రొవైడ్ provides file structure pointer as a output. ఓకే, ఇలా ఫైల్ స్ట్రక్చర్ పాయింటర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది కదా. ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఈ ఫైల్ స్ట్రక్చర్ అనేది అడ్రస్, పాయింటర్ అనేది అడ్రస్. ఓకేనా? అడ్రస్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం? నార్మల్ వేరియబుల్గా స్టోర్ చేసుకోం కదా. మనం పాయింటర్స్లో డిస్కస్ చేసాం. ఎప్పుడైనా మనం అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నార్మల్ వేరియబుల్ అయితే ఇలాగ ఏబీసీ అనో లేకపోతే సమ్ ఏదో ఒక వేరియబుల్ క్యారో లేకపోతే ఇచ్చి దాంట్లో స్టోర్ చేసుకుంటాం. అదే మనకి అడ్రస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం? పాయింటర్ టు ఇంటీజర్, పాయింటర్ టు క్యారెక్టర్ అని చెప్పి ఇలా స్టోర్ చేసుకుంటాం కదా. ఓకే, అండ్ ఈ ఫైల్‌కి ప్రత్యేకించి ఫైల్ స్ట్రక్చర్ అని చెప్పి ఉంది. ఇప్పటివరకు మనం స్ట్రక్చర్స్ అనేది ఇంకా డిస్కస్ చేసుకోలేదు. అవి ఫ్యూచర్‌లో వస్తది. బట్ స్ట్రక్చర్ అనేది ఏంటిదంటే ఒక క్లాస్ అని చెప్పి అర్థం చేసుకోండి. సో, ఈ ఫైల్ ఓపెన్ చేయడానికి దాన్ని స్ట్రక్చర్ కింద మనకి డిఫైన్ చేశారు. ఆ ఫైల్ స్ట్రక్చర్‌లో ఏముంటదంటే ఫైల్ నేము, బైట్స్ ఎంత, ఏంటి అని చెప్పి అది మనకి అడ్రస్‌తో పాటు అవుట్‌పుట్‌గా ఇస్తది. నేను ఆ వివరాలు కూడా నేను ఇక్కడ రాశాను. ఫైల్ స్ట్రక్చర్ అవుట్‌పుట్ ఎలా ఉంటదనని చెప్పి. ఫైల్ డిస్క్రిప్షన్, బఫర్, సైజ్ ఎంతుంది, తర్వాత పొజిషన్, కరెంట్ పొజిషన్ ఎక్కడుంది, ఈ వివరాలన్నీ మనకి ఆ ఓపెన్ అని చెప్పి ఫంక్షన్ ఉపయోగించినప్పుడు అవుట్‌పుట్‌గా ఇస్తదనమాట. సో, బేసిక్‌గా అది అడ్రెస్ అని అనుకోండి. అడ్రెస్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి మనం? పాయింటర్‌లో గదా స్టోర్ చేసుకుంటాం. అవునా? ఇప్పుడు అండ్ ఇంకొకటేం జెప్పాను, ఇది ఫైల్ స్ట్రక్చర్‌కి స్పెసిఫిక్ టైప్ ఉంది. ఇప్పుడు మామూలు డేటా టైప్ ఇంట్‌కిను, క్యారెక్టర్‌కిను లేకపోతే ఫ్లోట్, డబుల్‌కి అవన్నీ ఉన్నట్టు, ఇట్లాంటి ఫైల్స్‌కి కూడా ఒక టైప్ ఉందన్నమాట. ఆ టైప్ వచ్చేసరికి ఫైల్ టైప్ అని అంటామన్నమాట. అండ్ మనం ఇప్పుడే ఏం చెప్పుకున్నాం, ది ఓపెన్ అని చెప్పి ఫంక్షన్ మనకి అవుట్‌పుట్ అడ్రెస్ రూపంలో ఇస్తది కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవాలంటే ఫైల్ పాయింటర్ ఎఫ్‌పి అని చెప్పి ఇది నేమ్ మాట జస్ట్. పాయింటర్ టు ఫైల్ అనుకోండి. ఓకేనా? ఇలా ఫైల్ పాయింటర్ అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను దానికి. అది అందులో ఓపెన్ అని చెప్పి మనం రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తాం? ఆహ్, ఇప్పుడు టెస్ట్ ఫైల్ అని చెప్పి టీఎక్స్టీ అని చెప్పి ఇక్కడ చూస్తే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానెల్‌లో ఇక్కడ టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి నేను ఆల్రెడీ క్రియేట్ చేశానన్నమాట. ఒకవేళ ఇది మీరు వేరే ఫోల్డర్‌లో గాని వీటిలో ఫైల్స్ ఉంటే గనక ఆ ఫుల్ పాత్ ఇవ్వాలి. ఇది నేను సేమ్ ఫైల్ ఉన్న ఆహ్, పాత్‌లోనే నా టెక్స్ట్ ఫైల్ గూడా ఉంది గాబట్టి, నేను అడిషనల్‌గా ఇక్కడ స్లాష్ అని చెప్పో, ఆ ఫోల్డర్ నేమ్ అని చెప్పో అయన్నీ ఇవ్వట్లేదన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని మోడ్ రాయాలి గదా. రీడా లేతే రైటా ఏంటా అని చెప్పి మోడ్ రాయాలి కదా. నేను రీడ్ మోడ్ రాస్తున్నాను. రాసిన తర్వాత ఈ స్టేట్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేశాను. దాని తర్వాత మనకి ఇప్పుడు రాసుకుంటామాట. ఇఫ్ ఏమని జస్ట్ ఈ ఫైల్ పాయింటర్ అనేది ఓపెన్ అయితే గనక మనకి ఏమవుతది? అడ్రెస్ ఇస్తది. ఒకవేళ ఫెయిల్ అయితే గనక ఏమవుతది? నల్ పాయింటర్ ఇస్తది అని చెప్పి ఇక్కడ మనం డిస్కస్ చేసాం. చూడండి, ఫైల్ ఉంటే గనక రన్ అయ్యి మనకి అడ్రెస్ ఇస్తది. ఓకే, ఫైల్ లోడ్ అయ్యి దాని అడ్రెస్ ఇస్తది. ఒకవేళ రన్ అవ్వకపోతే గనక నల్ ఇస్తది. ఓకేనా? సో, ఇక్కడ నేనేం రాస్తున్నాను, ఇక్కడ ఫైల్ పాయింటర్ ఒకవేళ నల్ అయితే గనక ప్రింట్ఎఫ్ ఫైల్ నాట్ అవైలబుల్ అని చెప్పి మెసేజ్ రాసి క్లోజ్ చేశాను స్టేట్మెంట్‌ని. ఎల్స్ ఒకవేళ ఫైల్ ఓపెన్ అయితే గనక ప్రింట్ఎఫ్ ఫైల్ లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ రాసి క్లోజ్ చేశాను. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఫైల్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనం ఏ ఫైల్స్‌నైనా ఓపెన్ చేస్తున్నాం. అది అడ్రెస్ ఇస్తుంది. దాని పాయింటర్‌లోకి మనం స్టోర్ చేసుకుంటున్నాం అడ్రెస్‌ని. బట్ లాస్ట్ టైమ్ మనం పాయింటర్స్ డిస్కస్ చేసినప్పుడు మీకొక పాయింట్ గుర్తున్నట్టయితే గనక,
ఈ పాయింటర్స్ అనేవి మనమే ఓపెన్ చేయాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే క్లోజ్ చేసుకోవాలి. లేకపోతే అంటిల్ అన్లెస్ అవి హీప్లో క్రియేట్ అయ్యో లేకపోతే ఒకవేళ క్రియేట్ అయిన చోటనే క్లోజ్ చేయకపోతే ఆ మెమరీ లీక్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పి మనం డిస్కస్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఏముంది, దాన్ని పాయింటర్లోనే స్టోర్ చేసుకున్నాం అనమాట. ఈ పాయింటర్లో స్టోర్ అయినప్పుడు వాటిని క్లోజ్ చేయకపోతే కనుక ఆ మెమరీ లీక్ అనేది జరుగుతుంది. సో మనం మస్ట్ అండ్ షుడ్ ఎఫ్ క్లోజ్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఉపయోగించి మనం ఏదైతే ఎఫ్ పాయింటర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ ఓపెన్ చేసామో దాన్ని క్లోజ్ చేస్తున్నమాట. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, మీరు ఒక స్టడీ అవర్లో ఉన్నారు. మీరు మీ దగ్గర ఎదురుంగా టేబుల్ మీద ఒక 10 బుక్స్ ఉన్నాయి. ఒక బుక్ తీసి చదువుతున్నారు. అలాగ అన్నీ ఓపెన్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోరు కదా. మీరు చదవటం అయిపోగానే అది క్లోజ్ చేసి పక్కన పెడతారు. అప్పుడేంటి నెక్స్ట్ టైమ్ మీకు ఉపయోగించుకోవడానికి గాని, లేకపోతే చూడటానికి గాని చాలా నీట్‌గా ఉంటది. అలా అర్థం చేసుకోండి. సో, ఎఫ్ ఓపెన్ చేస్తే కంపల్సరీ క్లోజ్ అనే ఫంక్షన్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఓపెన్ అని ఉందనంటే క్లోజ్ అని ఉంది. ఓకేనా? అండ్ ఫైనల్‌గా రిటర్న్ 0. ఇప్పుడు చూద్దాం. అసలు ఈ రిటర్న్ స్పెల్లింగ్ రాంగ్ రాసా. యాహ్! ఈ ఫైనల్‌గా ఇప్పుడు మనకి ఫైల్ ఉంది కాబట్టి టెస్ట్ ఫైల్ అనేది ఉంది కాబట్టి మనకి ఫైల్ లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని రావాలి. అది వస్తుందో రావట్లేదో ఒకసారి చూద్దాం రన్ చేసి. ప్రింట్ఎఫ్ స్పెల్లింగ్ రాంగ్ రాసాను ఇక్కడ. సారీ ఫర్ థాట్. అండ్ రీరన్ చేస్తున్నాను. ఒక పని చేస్తాను. చూసారా? ఫైల్ లోడెడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. జస్ట్ ఏంటంటే రీడింగ్ పర్పస్ కోసం నేను న్యూ లైన్ అని యాడ్ చేశాను అంతే. యాహ్! ఫైల్ లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కావటానికి నేను ఇంకొక పని చేస్తాను. ఈ ఫైల్ టెక్స్ట్ అనేది డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫైల్ నాట్ అవైలబుల్ అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చింది. సో ఫైల్ అవైలబుల్ లేకపోతే కనుక ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది. ఇలా మెమరీ లీక్ ఎక్సెప్షన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఎలాగో మనం ఫైల్ క్రియేట్ చేసుకొని అది ఎలా రన్ అవుతుందో చూసాం కదా. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ నుంచి డబ్ల్యూ అని రాశాను అనుకోండి. ఇక్కడ మనం రైట్లో ఇక్కడ ఏం డిస్కస్ చేసాం, ఒకవేళ రైట్లో మనకి ఫైల్ లేకపోతే క్రియేట్ అవుతుంది, ఒకవేళ ఉంటే కనుక ఆ డేటాని ఓవర్ రైట్ చేస్తుంది అని చెప్పి మనం చూసాం. ఇప్పుడు ఫైల్ లేదు, నేను రైట్ అని చెప్పి రాశాను, మళ్ళీ రీరైట్ చేస్తున్నాను, సారీ రీరన్ చేస్తున్నాను. చూడండి, ఫైల్ లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. డబ్ల్యూ అని రాశాను కాబట్టి ఇక్కడ ఇది ఇందాక ఫైల్ ఇది డిలీట్ చేశాను, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అయింది. సో ఇలాగా ఎఫ్ ఓపెన్ ఎఫ్ క్లోజ్ అని చెప్పి ఫంక్షన్స్ ఉపయోగించుకొని ఒక ఫైల్ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చూసాము. అండ్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని అంటే ఈ రీడ్ లేకపోతే ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫైల్స్ ఫంక్షన్స్ వచ్చేసరికి టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ అని చెప్పి ఇదంతా ఎడిషనల్ నోట్స్ అన్నమాట. ఇది మోడ్కి దీనికి సంబంధం లేదు. రాసి నేను ఇప్పుడు మీకు రాస్తున్నాను. మనకి ఎఫ్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, అండ్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ ఉంది, ఎఫ్ గెట్స్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఎఫ్ పుట్స్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ ఉంది. ఇవన్నీ టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్. అలాగే బైనరీకి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. బైనరీ రిలేటెడ్ ఫంక్షన్స్ అని చెప్పి అవి ఏంటి అంటే మనకి ఎఫ్ రీడ్ ఎఫ్ రైట్ అని చెప్పి ఉన్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో వీటిలో డిస్కస్ చేద్దాం. బట్ ఐ హోప్ ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, ఎందుకు ఫైల్స్ ఉపయోగిస్తున్నాం, వాటిని ఎలా వర్క్ చేయాలి, ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ చేయాలని ఈ
బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైల్ హ్యాండిలింగే ఇప్పటి వరకు చూసాం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని దీని రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని చూద్దాం. ఓకేనా? అండ్ నేను మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఇన్పుట్ ఫైల్ ప్రాసెస్ కూడా ఇచ్చాను. ఇదంతా మనం డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఈ ప్రాసెస్ని చూస్తే ఇట్ మేక్ మోర్ సెన్స్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ మన ఫైల్స్ అన్ని డేటా స్టోరేజ్లో ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఈ ఫైల్ హ్యాండిలర్ లేకపోతే ఫైల్ పాయింటర్ అని చెప్పి నేను ఇక్కడ చెప్పాను కదా, ఫైల్ పాయింటర్ అని చెప్పి యూజ్ చేస్తాం, అది అడ్రస్ అని చెప్పి. అది చేసిన తర్వాత అది అందులో ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఈ ఫంక్షన్స్ అన్ని ఉపయోగించి మనం ర్యామ్లో ఉన్న డేటాని రీడ్ చేయటమో లేకపోతే స్కాన్ చేయటం గెట్ ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనకు సో ఈ ప్రాసెస్ని కూడా మీకు అర్థం కావడం కోసం ఇలాగా డయాగ్రామ్ రూపంలో ఈ కిందే యాడ్ చేసి అనమాట. పైన మీకు కోడ్ ఉంది ఎగ్జాంపుల్, కింద ఆ, మీకు ఈ మోడ్కి సంబంధించిన వీటన్నిటి డీటెయిల్స్ని యాడ్ చేసి అనమాట. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఈ 20 ఫైల్ హ్యాండ్లింగ్స్ అని .c ఫైల్లో ఉంటాయి. ఈ గిట్ హబ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ.